వ్యూహంలో బీఆర్ఎస్ వరుస విచారణలతో సతమతం. త్వరలో ఫార్ములా ఈ కార్ రేస్ పై చార్జ్షీట్, అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం. అదే టైంలో గొర్రెల పంపిణీ కేసులో దూకుడు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ సైతం. రానున్న రోజుల్లో వరుస విచారణలతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉక్కిరి బిక్కిరి కానున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి కోరారు. రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆయనపై ఛార్జిషీట్ వేసి నిందితులను అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు గొర్రెల స్కామ్ కేసు కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ కేసులను విచారిస్తున్న పోలీసులు ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. అదే టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలను నిగ్గు తెచ్చేందుకు సిబిఐ సైతం విచారణ ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయట. ఇక ఫార్ములా కేసులో అరెస్టులు తప్పవు అనే క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈసారి అరెస్టులు చేసే అవకాశం ఉంటుందని ప్రచారం ఉంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ అధికారులను ఏసీబీ పోలీసులు విచారించారు. అయితే రాజ్భవన్ నుంచి ప్రాసిక్యూషన్ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కోర్టులో ఛార్జిషీట్ వేసి అరెస్టులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని, ఈ మేరకు లభించిన ఆధారాలను కోర్టుకు సమర్పించి కోర్టు అనుమతులతోనే అరెస్టులు చేసే అవకాశం ఉంటుందని చర్చ జోరుగా సాగుతున్నదట. ఇక చక్రబంధంలో గులాబీ నేతలు ఫార్ములా ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ కేసుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల కేసులో బీఆర్ఎస్ నేతలు చక్రబంధంలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ 4 కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఒక్కొక్కరిని వరుసగా విచారణకు పిలిచేందుకు క్యాలెండర్ రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నిందితులపై ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే అరెస్టులు కూడా చేసే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాల్లో టాక్ ఉన్నది. త్వరలో కాళేశ్వరం కేసును విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో సిబిఐ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని ఇచ్చేందుకు రెడీగా ఉండాలని సంబంధిత శాఖల ఆఫీసర్లకు మౌలిక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా సమాచారం ఉన్నదట. ఫార్ములా ఈ కారు నివేదికపై విజిలెన్స్ దర్యాప్తు. రాజ్భవన్ కు చేరిన ఏసీబీ రిపోర్టు. ప్రాసిక్యూషన్ పై నేడు గవర్నర్ నిర్ణయం తీసుకునే ఆ ఛాన్స్ ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ విచారణకు మాత్రం లీడర్లు సహకరించారా మరి నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ కార్ రేసు అట్లనే ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు అట్లనే ఉంది, గొర్రెల స్కీమ్ అట్లనే ఉంది, విద్యుత్ కొనుగోలు కేసు అట్లనే ఉంది, కాళేశ్వరం పైన సిబిఐ కేసు అట్లనే ఉంది. మరి చక్రబంధంలో బీఆర్ఎస్ పోయిన తర్వాత మరి మోదీ కాలు పట్టుకొని ఇక కాషాయ తీర్థం తీసుకోవడమే శరణ్యమా లేదు అంటే మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినా కూడా సగం కేసులే రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయి. పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏదో ఇరికిచ్చినట్టు చేయకూడదు. కేంద్రం కోర్టుకు బంతిలకు పంపించేస్తే కేంద్రం కోర్టులకు పంపించేస్తే మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు కొట్టుకుంటారు, మనం సినిమా చూడొచ్చు అని రేవంత్ రెడ్డి కూడా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులతో పాటు కవిత కేసు పెద్దగా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో తెలియదు. హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ రావు, తన్నీరు హరీష్ రావుల పైన అనేకంగా అటాక్ చేసింది మొన్న. ఆమె బీసీ సంఘాలను జబర్దస్త్గా ముందుకు తీసుకెళ్లి యువ నాయకులను ప్రోత్సహించుకుంటూ ఆమెకు ఒక పెద్ద క్యాడర్ రెడీ చేసుకున్నది. ఎవడన్నంటే తోమి పంపించే ఏర్పాట్లు కూడా గట్టిగానే చేసుకుంది. ఎందుకంటే ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తుంది. ఓపెన్గా మాట్లాడాలంటే మేము కూడా కలిసినాం 2-2.5 గంటలు ఆమెతో కూర్చొని మాట్లాడినాం టీడీఎంఏ తరఫున. సో మనిషి మాట ఎట్లా ఉంటుంది అంటే 5 నిమిషాలు మాట్లాడితే మనిషి క్యారెక్టర్ ఏందో కూడా మనకు తెలుస్తుంది. వాడు అహంకారంతో మాట్లాడుతున్నారా లేదంటే మనకు సంస్కారం పెట్టి మాట్లాడుతున్నారా? ఇప్పుడు చాలా మంది లీడర్లు ఉంటారు శేఖర్, మన ఆయన మీద ప్రేమ ఉండి అన్న నమస్తే సార్ నమస్తే అనుకుంటా పెట్టినా వాడు ఇట్లా చూసుకుంటూ మళ్ళీ మనకు చెప్పేటప్పుడు కూడా అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది లీడర్. సో ఈ అహంకారం ఎప్పుడు పనికిరాదు. అహంకారంకి కాలం సమాధానం చెప్తుంది.